పద్మపాదుడు చాలా గొప్ప నరసింహస్వామి ఉపాసకుడు. ఉమ్, ఎంత నరసింహస్వామి అయ్యా అంటే ఆయనకు అనేక చోట్ల నరసింహ దర్శనం అయింది శంకర్ల కంటే ముందే. ఉమ్. పద్మపాదుల వారికి. పద్మపాదుల వారికి నరసింహస్వామి వారిని మన అహోబిళ క్షేత్రంలో కూడా ఉమ్, అసలు ఆయన దాకా దేనికి, ఆయన అనుష్ఠానం చేసుకునే రోజుల్లో ఆ అడవిలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఒక సామాన్యుడైనటువంటి వాడు వచ్చాడు. ఎక్కడ అందులో పుట్టినటువంటి ఆ అడవిలో పుట్టిన మనిషి, ఆ అడవిలో ఒక వేటగాడు ఉమ్, వచ్చాడు. వచ్చి ఏం స్వామి ఇక్కడ కూర్చొని ఏదో చదువుతుండవు, ఎవరిని చూడటానికి ఎవరిని కలవడానికి తిరుగుతున్నావు ఇక్కడ అని అడిగాడు. అయితే ఏం లేదయ్యా, ఇట్లా ఒక సింహం తల ఉండి మనిషి శరీరం ఉండి బాగా గోళ్ళు ఉండి బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు ఆభరణాలు వేసుకున్నటువంటి ఒక ప్రాణి కోసం వెతుకుతున్నా. ఏయ్ అని నవ్వుతాడు పెద్దగా. అట్లాంటిది లేనే లేదు, నేను పుట్టిందే ఈ అడవిలో, నాకు ఈ అడవిలో తెలియంది లేదు. లేదు నాయన, ఉంది 100%. ఈయన ఉద్దేశం నరసింహస్వామి కోసం ధ్యానం చేస్తున్నాను అని, వాడి ఉద్దేశంలో అడవిలో అట్లాంటిది ఏదో ఉంది అని. సరే ఈయన అది తీసుకో, 24 గంటల్లో నేను అది తీసుకొచ్చి నీకు ఇస్తా, నీ ముందు పెడతా అట్లాంటిది కనుక ఇక్కడ ఉంటే, లేకపోతే నువ్వు చెప్పావు కాబట్టి నిజమే ఉండే ఉంటుంది, లేకపోతే ఈ శరీరాన్ని త్యాగం చేస్తా అంటాడు వాడు. అని వాడు మొత్తం తిరుగుతాడు. అటు తిరిగాడు ఇటు తిరిగాడు, వేటగాడు అంతా మొత్తం ఆ అహోబిళం అంతా తిరిగాడు. ఎక్కడ తిరిగినా వాడికి కనిపించకపోయేటప్పటికి వాడికి ఒక్కసారి లోపల నుంచి ఇక చాలా బాధేసింది. భయం కాదు, ఈ అడవిలో పుట్టి ఈ అడవిలో పెరిగి ఇలాంటి ప్రాణిని నేను ఈ అడవిలో చూడలేదు, ఆ బాపనాయన చూశాడా, నేను సమస్య లేదు అని తనను తాను చంపుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇది చూశాడు నరసింహస్వామి. ఏమిట్రా వీడి భక్తి, ఇప్పుడు వీడేమైనా చేసుకుంటాడేమో అని ఉన్నట్టుండి వాడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ దాక్కున్నావు నువ్వు అని వెళ్ళి అక్కడే ఉండేటువంటి తాళ్ళు గీళ్ళు తీసుకొని చేతులు కాళ్ళు అన్నీ కట్టేస్తున్నాడు స్వామివారివి. కట్టేసి రా, నిన్ను దగ్గర తీసుకెళ్తాను మాట ఇచ్చా అని నరసింహస్వామిని పట్టుకొని గుంజుకొని ఈడ్చుకొని వస్తున్నాడు వాడు. వచ్చి అక్కడ కూర్చున్నటువంటి పద్మపాదుడు సనందుడు కూర్చొని ఉండగా సనందుణ్ణి లేపి, సామే నువ్వు చెప్పిన జంతువుని తెచ్చి ఇక్కడ పెట్టా అంటాడు. ఏదిరా అంటాడు. ఈయనకు కనిపించట్లేదు అది, అమాయకమైన నాకు కనిపించట్లేదు. మరి భగవంతుడు ఎక్కువగా లోబడేది అమాయకులకే, అమాయకమైనటువంటి ప్రేమకి లొంగుతాడు. కానీ నీ తెలివితేటలు ఎక్కువైపోయి మాయా అన్ని రకాల ఆలోచనలు వస్తే భగవంతుడు ఎందుకు లొంగుతాడు? లొంగ. సో వెంటనే ఏదిరా నాకేం కనిపించట్లేదు. అదేం స్వామి, ఇదిగో తాళ్లతోటి కట్టేసా కదా, ఆ కట్టిన తాళ్ళు ఇట్లా వెళ్తున్నాయి, అక్కడ దాకా ఉంటున్నాయి గాలిలో, ఇక్కడ దాకా ఉంటున్నాయి. ఒక్కసారి బిత్తరపోయాడు, లేచి దిగాడు ఆయన సనందుడు పద్మపాదుడు. దిగితే అప్పుడు నరసింహస్వామి, ఇంకా నీకు పరిపక్వం కాలేదు, నీకు ఇంకా నేను దర్శనం ఇవ్వలేదు, ఇదిగో వీడు అడిగాడు, వీడి లోపల ఉండే నిష్కల్మషమైనటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో నన్ను కట్టిపడేసిందయ్యా, నీలో కూడా అంత భక్తి వచ్చినప్పుడు మళ్ళీ కనిపిస్తా అన్నాడు. అంటే వారికంటే ఈయననే గొప్ప అంతే కదా. అంటే వాడికి ఇంకోటి లేదు, అన్నం లేదు, నిద్ర లేదు. ఆ 24 గంటలు ఇలాంటి ప్రాణి ఎక్కడుందని అదే తలుచుకుంటూ వాడు అదే తపస్సులాగా తిరిగాడు.